జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన మోడీ ప్రభుత్వం మన శత్రు దేశమైనటువంటి చైనాను మరొకసారి దెబ్బతీసింది అది ఎట్లా ఏం జరిగిందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది ఓకేనా లాటిన్ అమెరికా అంటే మెక్సికోతో సహా మధ్య అమెరికా దేశాలు దక్షిణ అమెరికా దేశాలను కలిపి లాటిన్ అమెరికా అని అంటారనమాట ఈ లాటిన్ అమెరికాలో 33 దేశాలు ఉంటాయి ఇక్కడ కల్చరు కొంత విభిన్నంగా ఉంటుంది సహజంగా ఈ లాటిన్ అమెరికా గురించి మన వాళ్ళకు పెద్దగా తెలియదు కాబట్టి చెప్తున్నా ఈ లాటిన్ అమెరికా దేశాలు డ్రగ్స్ తయారీ కేంద్రాలుగా ప్రసిద్ధి చెందినాయి ఆ దేశం ఈ దేశం అని అన్ని దేశాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ డ్రగ్స్ తయారీ స్మగ్లింగ్ జరుగుతూ ఉంటుంది ఇక ఇక్కడ శాంతి భద్రతలో ఎప్పుడు కూడా అదుపులో ఉండవనే చెప్పాలా అర్థమవుతుందా ఎప్పుడు కూడా ఈ తుపాకీ కాల్పులతో ఈ దేశాలన్నీ కూడా మోత మోగిపోతూ ఉంటాయి ముఖ్యంగా ఈ డ్రగ్స్ కార్టల్స్ మూలంగా ఈ దేశాల్లో హింస అనేది ఎక్కువగా ఉంటుంది సరే ఈ లాటిన్ దేశాలలో చీలీ అనేది కూడా ఒక దేశం అనేది ఉండదన్నమాట ఈ చీలీ దేశం ఖనిజాలకు ఆలవాలమైనటువంటి దేశం ప్రపంచంలో అతి అరుదుగా దొరికేటటువంటి 17 రకాల రేర్ ఎర్త్ మినరల్స్తో పాటు లిథియం ఖనిజాలు ఈ చీలీలో ఎక్కువగా దొరుకుతాయి దీంతో ఈ చీలీ దేశం అత్యంత విలువైన దేశంగా మారిపోయింది దీంతో జిత్తులు మారి దేశమైనటువంటి చైనా కన్ను ఈ చీలీ మీద పడింది పైగా మొన్నటి వరకు ఈ చీలీను పరిపాలించింది లెఫ్టిస్ట్ భావజాలం అటువంటి పార్టీలు కావడంతో ఇక చైనా పంట పండినట్టయిందనమాట ఇక చీలీలోని ఈ ఖనిజాల గనులపైన చైనా వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టింది చీలీతో పదుల సంఖ్యలో కాంట్రాక్ట్లు అన్నీ కూడా కుదుర్చుకుంది ఇకపోతే చీలీ నుంచి పెద్ద మొత్తంలో ఈ రేర్ ఎర్త్ మినరల్స్ను తమ దేశానికి తరలించడం ప్రారంభించిందనమాట దీంతో రేర్ ఎర్త్ మినరల్స్కు చైనా కేంద్ర బిందువు అయిపోయింది అందుకే చైనా ఇప్పుడు తయారీ సామ్రాజ్యంగా రూపొందింది అది ఎలానంటే చైనాలో గనక అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెడితే ఆ ఉత్పత్తుల తయారీకు కావాల్సినటువంటి ఖనిజాలన్నింటిని కూడా చైనా ఆయా సంస్థలకైతే అందిస్తుంది అది కూడా కారు చౌకగా అర్థమవుతుందా దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా చైనాలో పెట్టుబడులు పెట్టినాయి మన దేశంలో సంబంధిత ఉత్పత్తులను తయారు చేయాలన్నా మనకు ఆ రేర్ ఎర్త్ మినరల్స్ దొరికేటి కావు దీంతో మన దేశం ఆయా ఉత్పత్తుల తయారీలో వెనుకబడతా వచ్చింది ఇకపోతే ఈ రేర్ ఎర్త్ మినరల్స్ కోసం మన భారతదేశం కూడా ఈ చీలీను ఆశ్రయించక తప్పల అయితే చీలీలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చైనా అనుకూల ప్రభుత్వాలు కావడంతో భారత ప్రభుత్వం కూడా ఏమీ చేయలేకపోయింది కానీ మోడీ ప్రభుత్వం మాత్రం తన ప్రయత్నాలను అయితే వదులుకోవాలా చీలీ ప్రభుత్వం వెంటబడి చీలీ ప్రభుత్వానికి ఉన్న కొన్ని రకాల వాణిజ్య ఇబ్బందులను మన భారత్ అయితే తొలగించేది ఇక చీలీతో దాదాపు ప్రతి నెల కూడా చర్చలు జరుపుతానే వచ్చింది చైనా కన్నా లాభసాటిగా భారత పనిచేస్తుందని చెప్పేసి చీలీ దేశానికి వాగ్దానం చేసింది ఇప్పుడు ఎందుకంటే మన భారతదేశం నమ్మకమైన దేశం కానీ చైనా అలాంటిది కాదే అది ఏంటంటే అవసరాలకు వాడుకుంటుంది అవసరం తిరిపినాక ఆ అవసరాలను తన్ని తగలేస్తారు అంతే కదా ఇక చీలీ అధ్యక్షుడు మొన్న భారతదేశ పర్యటనకు వచ్చినాడు అది కూడా 5 రోజుల పర్యటన నిమిత్తం మన భారతదేశానికి రావడం ఇక్కడ విశేషం అనమాట సాధారణంగా ఏ దేశాధ్యక్షులైనా కూడా 5 రోజుల పర్యటన అంటే మామూలు మాటలు కాదు అది చాలా చాలా పెద్ద పర్యటన అని చెప్పేసి అర్థం సరే భారత పర్యటనకు వచ్చినటువంటి చీలీ అధ్యక్షుడు తన మంత్రులను అధికారులను వ్యాపారులను పెట్టుబడిదారులతో ఒక పెద్ద బృందాన్ని భారతదేశానికి తీసుకొచ్చాడు ఇకపోతే మొన్న ఈ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో మోడీ గారితో ఈ చీలీ అధ్యక్షుడైనటువంటి గాబ్రియల్ బోరిక్ సమావేశం అయినాడు ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్యన భద్రత రక్షణ ఆరోగ్యం రైల్వేలు అంతరిక్ష రంగాల్లో ఒప్పందాలు అయితే కుదిరినాయి అంతేకాదు అత్యంత కీలకమైనటువంటి ఈ రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో కూడా చీలీ దేశానికి భారత్కు మధ్యన ఒప్పందాలు కుదిరినాయి అంటే ఇప్పటిదాకా చీలీలోని ఈ రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో చైనాతో మాత్రమే కలిసి పనిచేసినటువంటి ఈ చీలీ దేశం ఇక్కడి నుంచి భారత్తో కూడా కలిసి పనిచేయనున్నది ఈ రేర్ ఎర్త్ మినరల్స్ను గుర్తించడం వాటిని డిగ్గింగ్ చేయడం వాటిని కొనుగోలు చేయడం వంటి పనులను ఈ భారత్ అయితే నిర్వహించున్నదన్నమాట అంటే ఇక ఈ రేర్ ఎర్త్ మినరల్స్లో చైనా మోనోపోలీ అయితే తగ్గిపోయి భారతదేశం కూడా ఒక స్థాయికి చేరుకొని ఉన్నది అంటే చీలీలో చైనా హవాను తగ్గించి ఇప్పుడు మన భారతదేశం కూడా పాగా వేసిందనమాట చాలామందికి తెలియకపోవచ్చు కానీ ఇది చాలా 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 పెద్ద విషయం మన శత్రు దేశమైనటువంటి చైనా పైన ఒక పెద్ద ట్రేడ్ వార్లో గెలిచినట్టు అయ్యిందనమాట అర్థమవుతుందా అది విషయం అయితే ఏమైనా కానీ ఒక దమ్మున్న వ్యక్తి దేశాన్ని ప్రేమించే వ్యక్తి నాయకుడిగా ఉంటే రిజల్ట్ ఎట్టుంటుందంటే ఇట్టే ఉంటుంది
దేశం చూస్తూ ఉండండి. మనం సరిగ్గా ఉండాలా, మనం అందరం కలిసికట్టుగా ఉండాలా, మన దేశం కోసం, ధర్మం కోసం, మన దేశాన్ని సక్రమైన రీతిలో పరిపాలిస్తున్నటువంటి మన నాయకులకు మనం సపోర్ట్ చేయగలిగితే మన భారతదేశం రానున్న రోజుల్లో విశ్వగురువు అవడం ఖాయం. అది మనం చూస్తాం. కానీ మనం అందరం కలిసికట్టుగా ఉండాలా, మనం అందరం కలిసి మన దేశాన్ని ప్రేమించే వాళ్ళకు సపోర్ట్ చేయాలి. అర్థమైందా? అది రాజా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.